ప్రతి యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఎప్పుడో ఈ ప్రపంచమంతా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఉండేదండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డామన్న ప్రతి ఒక్కరూ ఆత్మల జాలరుగా మారితే నశించిపోయే ఆత్మలు ఈ లోకంలో ఉండవు. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారో చూడండి. నీ చుట్టూ కొలీగ్స్ చూసుకో, నీ కో స్టూడెంట్స్ని చూసుకో, నీ నైబర్స్ చూడు. ఎంతమంది, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దుష్ట కార్యాలు, ఎంత అక్రమం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం, ఎంత పాపం విస్తరించిపోతుంది ఈ అంచె దినాల్లో. ఇంత గొప్ప రక్షకుడు ప్రయాసపడి భారం మోయించిన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటుంటే ఆ ప్రభు దగ్గరికి చెప్పేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే ఎవడు వెళ్తారు నా కోసం? నేను వెళ్తానయ్యా, నేనున్నానయ్యా, నన్ను వాడుకోను ఆయన వెళ్ళి అన్నాడు. నువ్వు చెప్పినా వినరయ్యా. చాలామంది అంటారు, మేము చెప్తే ఎవరు వినరండి, మేము చెప్తే వినరండి. ఆ పెద్ద పాస్టర్ గారు చెప్తేనే వింటం లేదండి. మేము చెప్తే ఎవడంటాడు? నువ్వు చెప్పినా ఏంటో, పెద్ద పాస్టర్ ఏంటో, చిన్న పాస్టర్ చెప్పినా ఏంటో, తిట్టి చెప్పినా ఏంటో, బతిలాడు చెప్పినా ఏంటో, కాళ్ళు పట్టుకొని చెప్పినా ఏంటో. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే వింటాడు. పరిశుద్ధాత్ముడు పాపముని గురించి ఒప్పించినప్పుడు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. నేను చెప్పబడదు చెప్పు, వాళ్ళు మారారో లేదో నీకు అవసరంలా.